Okay, once again, hi everyone, good morning. Let's start the class today. So, ఈరోజు ఏంటంటే మనం క్లాస్లో విల్ డిస్కస్ అబౌట్ ఏ మినీ ప్రాజెక్ట్. So, first of all, let's see what exactly that we are going to do and then we'll start the project. Okay, now? So, in between, if anyone have the doubts, you can raise your hand and you can ask me. I hope this is clear, right? Super. Now, I will proceed further with the class. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాజెక్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో మనం ప్రాజెక్ట్లో ఏం చేయబోతున్నామో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్. ఓకే, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్. సో మనం ఏం చేస్తామంటే సో క్రియేట్ అండ్ యూఐ వేర్ యూజర్ కెన్ search the user can enter the pin code or city name to get the associated post offices. Okay, associated post offices. వెరీ సింపుల్ రిక్వైర్మెంట్. ఓకేనా, చాలా సింపుల్ రిక్వైర్మెంట్. సో యూజర్ ఏం చేస్తాడు, యూజర్ సింపుల్గా పిన్ కోడ్ ఎంటర్ చేస్తాడు, లేదంటే సిటీ నేమ్ ఎంటర్ చేస్తాడు. ఒకవేళ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మనం ఒక ఏపీఐ హిట్ చేయాలి, ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఓకే, ఐ విల్ షో యూ ద ఏపీఐస్. ఇక్కడ చూడండి, మనకు ఏపీఐ ఉంది కదా. సో api.postalpincode.in/pincode/pin నెంబర్. సో ఈ ఏపీఐ కనుక సెర్చ్ చేస్తే మనకేంటి, ఆ పర్టికులర్ ఏపీఐలో టోటల్ పోస్ట్ ఆఫీసెస్ ఎన్ని ఉన్నాయి, ఈ పర్టికులర్ పిన్ కోడ్లో మనకు టోటల్ పోస్ట్ ఆఫీసెస్ ఎన్ని ఉన్నాయో ఆ పోస్ట్ ఆఫీస్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనకు వస్తాయి. ఆ నేమ్ ఏంటి, ఆ పోస్ట్ ఆఫీస్ ఏరియా నేమ్ ఏంటి, అది ఏ బ్రాంచ్. ఓకే, అండ్ ఆల్సో వాట్ ఈస్ ద సర్కిల్, వాట్ ఈస్ ద డిస్ట్రిక్ట్, వాట్ ఈస్ ద రీజియన్, ఎవ్రీథింగ్ వీ విల్ గెట్. ఓకేనా, ఎవ్రీథింగ్ వీ విల్ గెట్. అదే మనము నేమ్ బేస్ చేసుకొని సర్చ్ చేసిన, ఓకేనా, మెయిన్ బ్రాంచ్ యొక్క పోస్ట్ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ యొక్క నేమ్ బేస్ చేసుకొని మనం సర్చ్ చేసిన, ఆ మెయిన్ బ్రాంచ్ దగ్గర మనకు ఎన్ని పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయో, ఆ మెయిన్ బ్రాంచ్లో, ఓకేనా, ఆ సిటీలో ఎన్ని పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయో అవి కూడా మనకు డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఓకే, సో ఆల్ దిస్ డీటెయిల్స్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు షో ఇట్ ఇన్ ద యూఐ. Okay, we need to show it in the UI. Okay, that is what we need to do. Very simple requirement, but we need to do it in the UI. Okay, so first of all మనం ఏం చేద్దామంటే UI డిజైన్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ UI డిజైన్ చేద్దాం, తర్వాత మనము APIs అన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. క్లియర్? సో ఇక్కడ వచ్చేసరికి నేను ఫస్ట్ ఐ విల్ టేక్ హియర్ ఎడిట్. క్లాస్ నేమ్ వచ్చేసి ఇన్పుట్ కంటైనర్. ఓకే, ఇన్పుట్ కంటైనర్. ఇక్కడ వచ్చేసి నేను ఇది ఇన్పుట్ కంటైనర్. ఓకే, సో లెట్స్ డిజైన్ దిస్. ఫస్ట్ మనం ఎలిమెంట్స్ అన్నీ ఎంటర్ చేసుకుందాం, తర్వాత మనం డిజైన్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఇదేంటి, ఇన్పుట్ కంటైనర్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, రిజల్ట్ కంటైనర్ వచ్చేసి డిజైన్ చేయాలి. రిజల్ట్ కంటైనర్ దీనికి ఐడి వచ్చేసి మెన్షన్ చేసాం, క్లాస్. ఓకే, సో ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, రిజల్ట్ కంటైనర్ లోపల సో సారీ ఇక్కడ మనం స్పిన్నర్, రైట్, ఐడి ఈక్వల్స్ టు రిజల్ట్ మెసేజ్. ఓకే, రిజల్ట్ మెసేజ్ ఇక్కడ మెన్షన్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకు I'll just mention
message from API response, message of API response, message of API response. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్పిన్నర్ యాడ్ చేద్దాం. స్పిన్నర్, ఓకే, స్పిన్నర్ మనం డిజైన్ చేసుకుందాం స్పిన్నర్. సో మనం ఎస్టర్డే డిజైన్ చేసాం కదా, సేమ్ నేను కాపీ పేస్ట్ చేస్తాను, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఓకే, స్పిన్నర్. After the spinner, we will be having the post office details. Okay, post offices. ఓకే, సో ఇది మన యూఐ అనమాట. వెరీ వెరీ సింపుల్ యూఐ, ఏం లేదు, చాలా సింపుల్గా డిజైన్ చేసాము. సో ఫస్ట్ మనకు ఇన్పుట్స్ అయితే ఉంటాయి, రైట్? సో వెన్ ఎవర్ యూజర్ ఎంటర్డ్ సంథింగ్ అండ్ సర్చ్ సంథింగ్, దెన్ వీ విల్ షో ద డీటెయిల్స్. ఓకే, లెట్స్ జస్ట్ డిజైన్ దిస్ వన్. So above this project name, okay, project name ikkadaithe mention cheddam. So ikkada nenu p tag to postal pin code, post office finder, post class name. I just give the class name. Okay, and here what I will do is I will take one more div, post office details. Okay, సో మనకు బేసిక్గా డీటెయిల్స్ ఏమేమి చూపించాలో నేను ఫస్ట్ ఇక్కడ జస్ట్ డమ్మీగా మెన్షన్ చేస్తాను. ఇవన్నీ మనం సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్తో మ్యానిపులేట్ చేస్తాం, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనకు inside the p tag I'll take span tag, so ikkada header, సో ఇక్కడ వచ్చేసి నేను నేమ్, and one more span tag inside the p value, header name, header and value. సో ఇక్కడ నేమ్ అయితే మెన్షన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బరోడా హౌస్. ఓకే, బరోడా హౌస్. సో దిస్ ఇస్ ద ఎలిమెంట్. ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ డీటెయిల్స్. ఓకే, జస్ట్ డేటా అని మెన్షన్ చేస్తాను, డేటా ఐటమ్. సో బ్రాంచ్ నేమ్. ఓకే, బ్రాంచ్ నేమ్. ఓకే, బ్రాంచ్ నేమ్. సో ఇక్కడ బ్రాంచ్ నేమ్ అని మెన్షన్ చేద్దాం, బ్రాంచ్ నేమ్. ఓకే, బ్రాంచ్ నేమ్. సో ఆఫ్టర్ ద బ్రాంచ్ నేమ్ ఇంకా ఏం మెన్షన్ చేద్దాం, and we will mention the branch type. Okay, branch type, sub post office. After that we will mention the city, district and country. Okay, district. State, district and state, district and state. Okay, and we will mention the pin code if it is there, district, state, pin code. Okay, so ఇది మన డీటెయిల్స్. we have shown the details. Okay, ఇది మన డీటెయిల్స్, right? So what I will do is
సో ఇవన్నీ మనం ప్రాపర్గా డిజైన్ చేయాలి సిఎస్ఎస్లో, విల్ డూ దాట్. సో ఇక్కడ మెసేజ్ వేసే నేను సింపుల్గా సక్సెస్ఫుల్లీ ఫౌండ్, ఎందుకు ఇక్కడ మనకు మెసేజ్ వస్తుంది కదా ఆల్రెడీ. సో దిస్ మెసేజ్ we will print here. Okay, ఈ మెసేజ్ అయితే ప్రింట్ చేద్దాం. All right, super. So now our UI is ready. I'll just remove this class 24 on the top, which is not needed now. Okay, now we will go and design the UI. సో సిఎస్ఎస్ అయితే అప్లై చేద్దాం దీనికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ హెడర్ నేను పి ఎలిమెంట్తో తీసుకున్నాను. యూ కెన్ టేక్ ద హెడర్ ఆల్సో. సో ఐ విల్ డిజైన్ ద హెడర్. సో ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్, మార్జిన్, ఐ జస్ట్ గివ్ దిస్. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇంక్లూడ్ చేయాలి కదా, ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్టింగ్ సిఎస్ఎస్. ఓకే, స్టైల్ డాట్ సీట్. ఓకే, ఇది మన కలర్. ఐ జస్ట్ గివ్ color to be something else. Bang. I'll just give text shadow. So here I will just give bright colors istanu, okay na. So bright colors, and here I will give, I'll select the color to be yellow. Okay, light కనిపించేటట్టు ఇద్దాం. So it will be more proper. Okay, so this is our 22 pixel. Text align వచ్చేసరికి text align, center, text decoration, underline. Okay, now ఇప్పుడు చూడండి, now it is much better, right? Now it is much better. క్లియర్. సింపుల్ సిఎస్ఎస్ అయితే అప్లై చేసాం. ఫాంట్ సైజ్ మెన్షన్ చేసాం, ఫాంట్ వెయిట్ బోల్డ్లో మెన్షన్ చేసాం. ఓకే, కలర్ రెడ్, టెక్స్ట్ షాడో అప్లై చేసాం. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ మెన్షన్ ద టెక్స్ట్ డెకరేషన్ టు బి అండర్లైన్. ఓకేనా, అండర్లైన్ అయితే యాడ్ చేసాం. ఓకే, సూపర్. నౌ లెట్స్ ప్రొసీడ్ విత్ ద అదర్ కంటెంట్. సో ఇప్పుడు ఇన్పుట్ కంటైనర్ అయితే మనం డిజైన్ చేద్దాం. సో ఇన్పుట్ కంటైనర్ డిజైన్ చేద్దాం. సో ఇన్పుట్ కంటైనర్కి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్, వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ ఎనీ కైండ్ ఆఫ్ కంటైనర్స్, బాక్సెస్, జస్ట్ గివ్ ద బార్డర్ రేడియస్. ద బార్డర్ ఇస్తే మనకేంటంటే ఫస్ట్ మనం డిజైన్ చేయడానికి ప్రాపర్గా ఉంటుంది. ఓకేనా, తర్వాత మనం ఆ బార్డర్ తీసేయచ్చు అవసరం లేదనుకుంటే, బట్ ట్రై టు గివ్ ద బార్డర్ సో దట్ ఇట్ విల్ లుక్ మోర్ ప్రాపర్. ఓకే, ఇట్ విల్ లుక్ మోర్ ప్రాపర్. Okay, I will mention display flex direction row. I just wanted to show everything in a single row. Okay, row. I'll mention gap as 20 pixel. Okay, 20 pixel gap అయితే మెన్షన్ చేస్తాను. క్లియర్. ఓకే, row gap మెన్షన్ చేసాము. సూపర్. అండ్ I'll just mention margin top 20 pixel. టాప్ నుంచి 20 pixel, కొంచెం గ్యాప్ రావడానికి. ఓకేనా, సో ఇది మన సర్చ్ బాక్స్. నౌ we will design the input. ఓకే, ఇక్కడ ఐడి అని మెన్షన్ చేసాం కదా. సో ఐడి అయితే ఏం చేయాలి, మనం హ్యాష్ రిప్రజెంట్ చేయాలి, రైట్? సర్చ్ ఇన్పుట్. సో let's just design this input. Okay, now we can see this input. So flex 1, let it be flex 1. Okay, so ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ అయితే వస్తుంది ఇది. సో బార్డర్ ఫైన్, బార్డర్ రేడియస్ ఫైన్, ఫాంట్ సైజ్ ఫైన్, ప్యాడింగ్ ఫైన్. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఫోకస్ తీద్దాం. ఫోకస్ హ్యాష్ ఫోకస్ అయితే మనం చూడండి
సో ఫోకస్ ఎర్లియర్ మనకు సంథింగ్ డిఫరెంట్గా ఉండింది, సో మనమైతే కొంచెం డిఫరెంట్గా మెన్షన్ చేస్తాం. ఇది ప్రీవియస్గా ఉన్న ఫోకస్ అన్నమాట. ఇలా బ్లూ కలర్లో ఉంది కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఫోకస్ ఎలా యాడ్ చేయాలో. దెర్ ఈస్ ఏ ప్రాపర్టీ కాల్డ్ ఫోకస్, రైట్? సో ఆ ఫోకస్ ప్రాపర్టీ మనం యూస్ చేసుకుని హోవర్ ఎలా అయితే యూస్ చేస్తామో ఫోకస్ ప్రాపర్టీ కూడా సేమ్ అలాగే యూస్ చేస్తాం. సో ఇక్కడైతే ఫోకస్, ఓకేనా? సేమ్ బ్లూ కలర్ తీసుకున్నాను, బ్యాక్ బార్డర్ కలర్ బ్లూ అని తీసుకున్నాను, బాక్స్ షాడో కూడా నేను బ్లూ అయితే తీసుకున్నాను. లేదు అనుకుంటే యూ కెన్ చేంజ్ ద కలర్స్, ఓకే? సో ఇన్పుట్ టెక్స్ట్ అయితే టెక్స్ట్ ఫీల్డ్ అయితే డిజైన్ చేసాం కదా. నౌ విల్ డిజైన్ ద బటన్, ఓకే? బటన్. సో బటన్ మనము ఇప్పుడు డిజైన్ చేసినట్టే చేద్దాం, ఓకే? హోవర్, ఓకే, సింపుల్గా ఉంది బటన్. నౌ లెట్స్ మేక్ దిస్ టు బి మోర్ బ్యూటిఫుల్. సో బ్యాక్గ్రౌండ్ మనం లీనియర్ గ్రేడియంట్ అప్లై చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లీనియర్ గ్రేడియంట్, ఓకే? లీనియర్ గ్రేడియంట్. సో ఇక్కడ మనం కొంచెం బ్రైట్ కలర్స్ తీసుకుందాం. సో రెడ్, నాట్ రెడ్, విల్ టేక్ బ్లూ అండ్ డార్క్ బ్లూ. బటన్ డార్క్ బ్లూ కాంబినేషన్ బాగుంటుంది, ఓకే? నౌ దిస్ ఈస్ ద బటన్, ఓకే? హోవర్ అయితే అది షిఫ్ట్ అయినట్టు. ఈ డార్క్ బ్లూ కొంచెం మారుద్దాం, సో ఇట్ విల్ బి మోర్ ప్రాపర్ అండ్ గుడ్. కొంచెం లైట్ కలర్ మెన్షన్ చేద్దాం, కొంచెం లైట్ కలర్, or we'll take the combination of this here. Okay, not good. Okay, proper colors అయితే తీసుకుందాం. Okay, now much better. So same colors, I'll just take the same color, okay? So hover చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే I'll just make this, okay, to left టాగ్ల్ అయినట్టు నేను చూపిస్తాను. చూడండి, బాక్స్ షాడో కూడా యాడ్ చేసాం కాబట్టి మనకు స్లైడ్గా బాక్స్ షాడో అయితే వస్తుంది. అండ్ ఆల్సో యూ కెన్ సీ ద కైండ్ ఆఫ్ చేంజ్, ఓకేనా? కైండ్ ఆఫ్ చేంజ్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే I'll just give the border radius to be 10 pixel 0 pixel, okay? 10 pixel 0 pixel or 0 pixel 10 pixel. This is good, okay? 0 pixel 10 pixel. So same మనం హోవర్ చేసినప్పుడు we will give the opposite 10 pixel 0 pixel so that షేప్ అనేది చేంజ్ అనేట్టు మనకు కనిపిస్తుంది హోవర్ అయితే, ఓకే? హోవర్ అయితే గాట్ ఇట్. బటన్, ఓకే? బటన్. నౌ దిస్ ఈజ్ మచ్ బెటర్, రైట్? బటన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం మెయిన్ కంటెంట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది కదా మన రిజల్ట్ కంటైనర్. ఫస్ట్ మనం రిజల్ట్ కంటైనర్ని చూద్దాం. ఫ్లెక్స్ కాలమ్ గ్యాప్ వచ్చేసి మనం 5 పిక్సెల్ ఇద్దాం, సరిపోతుంది. 5 పిక్సెల్, ఓకే? 5 పిక్సెల్. అలైన్ ఐటమ్ సెంటర్, జస్టిఫై కంటెంట్ సెంటర్, ఓకే? సెంటర్కి అయితే అలైన్ చేద్దాం కంటెంట్ అంతా, ఓకేనా? సెంటర్కి అయితే అలైన్ చేసేద్దాం, సరిపోయింది. సో దీనికి కూడా నేను ఏం చేస్తానంటే జస్ట్ బార్డర్ అయితే ఇస్తాను, తర్వాత మనం రిమూవ్ చేసేద్దాం బార్డర్స్. ఎందుకంటే మనకు ప్రాపర్గా అలైన్ అయ్యాయా లేదా అని తెలియడానికి బార్డర్ ఇస్తే ఇట్ విల్ బి మచ్ ప్రాపర్. సో రిజల్ట్ మెసేజ్ వచ్చేసి ఇక్కడ డిజైన్ చేద్దాం. ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్, ఫాంట్ వెయిట్, ఓకే? రిజల్ట్ మెసేజ్ ఇది హ్యాష్ ఐడి కాబట్టి మనం ఏం చేయాలి? ఆల్వేస్ రిమెంబర్, డోంట్ ఫర్గెట్ దిస్. ఐడి అయితే మనం హ్యాష్ అని మెన్షన్ చేయాలి, ఓకేనా? హ్యాష్ అని మెన్షన్ చేయాలి. ఐ డోంట్ వాంట్ దిస్ టు బి ఇన్ బోల్డ్,
రైట్, మనకు బోల్డ్ అవసరం లేదు. అండ్ లెట్ ఇట్ బి యాజ్ 14 పిక్సెల్. ఓకే, 14 పిక్సెల్ పెట్టి బోల్డ్ పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫాంట్ వెయిట్ bold. Okay, now this is much better. Now let's go back here. మనం స్పిన్నర్ డిజైన్ చేద్దాం. స్పిన్నర్, నెక్స్ట్ స్పిన్నర్. స్పిన్నర్. సో మనం ప్రీవియస్ క్లాస్లో స్పిన్నర్ డిజైన్ చేసాం కదా, సేమ్ స్పిన్నర్ నేను తీసుకుంటాను. నథింగ్ టు డిజైన్ హియర్. స్పిన్నర్ here. Okay, coming back here. స్పిన్నర్ కూడా మనం ఐడియానే మెన్షన్ చేసామా. ఓకే, లెట్స్ మెన్షన్ ద క్లాస్ నేమ్ ఫర్ ద స్పిన్నర్. ఓకే, క్లాస్ నేమ్ స్పిన్నర్ డిస్ప్లే బ్లాక్. జస్ట్ ఇప్పుడు మనకు కనిపించడానికి బ్లాక్ అని మెన్షన్ చేశాను, లేదంటే అవసరం లేదు. ఓకే, కలర్స్ కావాలంటే విల్ మేక్ ద కలర్స్ టు బీ సమ్ అదర్ కలర్స్. బ్రైట్ కలర్స్ తీసుకుందాం. సో దిస్ కలర్, border top, and this color. Okay, proper గా లేదా? సో లేదంటే we'll just take this sky blue color inside. Spinner will design it to some light color కనిపించట్లేదు. సో we'll just give some. ఓకే, ఫైన్. ఓకే, సో ఇక్కడ మనం స్పిన్నర్ అయితే డిజైన్ చేసాం. సో వెరీ సింపుల్ సిఎస్ఎస్, ఇక్కడ కూడా ఎక్కువ ఫ్యాన్సీ ఏం లేదు, సింపుల్ సిఎస్ఎస్ డిజైన్ చేసాం స్పిన్నర్కి. Now coming back to the main content. Okay, post offices. So post offices ni em cheyalante display flex. So here what I will do is flex wrap istanu nenu. Flex wrap gap 10 pixel. Okay, gap 10 pixel. Deeniki kuda just we will give the border 1 pixel solid black. Okay, post office. So ఇది class idea. Class will mention the class. So it will be easy for us. Okay, ఇది మన box. Not for everything. Okay, let's mention this everything as class. So that will be easy. Dot తో మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఇది మన మెయిన్ కంటైనర్. దీంట్లో ఉన్న బాక్సెస్ అన్ని మనం వ్రాప్ అయితే చేసాము. ఇది కంటెంట్ యొక్క కార్డ్. సో హియర్ border 1 pixel, card, display flex column. Okay, flex column. So gap ప్రతి దానికి 2 pixel మెన్షన్ చేద్దాం. 2 pixel. And here padding 5 pixel, width 200 pixel. Okay, so దీని card name, post office, class name post office details. సో దీనికి పోస్ట్ ఆఫీస్ డీటెయిల్స్ అని మెన్షన్ చేయాలి. సో గ్యాప్ ప్యాడింగ్ అవసరం లేదు. ప్యాడింగ్ విల్ రిమూవ్ ద ప్యాడింగ్. గ్యాప్ రిమూవ్ ద గ్యాప్.
సో ఎందుకు గ్యాప్, ఇక్కడ గ్యాప్ ఇచ్చింది కాబట్టి దిస్ వన్ ఈజ్ ఆల్సో నీడెడ్. లెట్స్ సీ దిస్. Gap minus 10 pixel, ఎందుకంటే ఆల్రెడీ సంథింగ్ ఈస్ గెటింగ్ ఓవర్ రైడెడ్. లెట్స్ సీ దిస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనము బాక్స్ షాడో slightly we'll apply this box shadow. Border radius 5 pixel, border radius 5 pixel. Okay, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? We'll just inspect it. Why this much gap came between these items? Why this much gap? Post office, so దీని స్టైల్, సంథింగ్ ఈస్ గెటింగ్ సో మచ్ గ్యాప్. మనకు ప్రతి ఒక్క ఐటమ్కి ఎక్కువ గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్యాప్. సో ఇక్కడైతే లేదు, ఇక్కడ ఇస్ దిస్ ఆల్రెడీ, ఇది కూడా కాదు. వై ద పీ ఎలిమెంట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ స్పేస్. చూద్దాం why it is taking so much space. We'll see that. Border radius fine, pixel to pixel 5 pixel, width 200 pixel. So height వచ్చేసరికి height 150 pixel, height వచ్చేసి 100%. We'll mention the height. 100% will mention the height. This will be, we'll make this one to be width to be 250 pixel. Okay, 250 pixel, which is much better. Okay, coming back here, maybe some padding or something is overriding this padding. Nothing. Okay, so data item అయితే డిజైన్ చేద్దాం. Data item, just make here data item the header bold, color to be this. Okay, now this is much better. The Goda header. Okay, header. Okay, now it is much better. 200 pixel is enough. And I'll remove. And we'll remove this border. Also we'll remove this border. So borders and remove chesesam. Okay, now it will be much better. So this is our card item. Inside this we'll just give the padding 5 pixel in them, so that will be enough. 5 pixel. Okay, so we'll just border card की border design చేద్దాం. border solid order pixel 0.5 pixel or else 1 pixel అవసరం లేదు, border అవసరం లేదు. ఏదంటే ఒకసారి ఇచ్చి చూద్దాం. solid great, అవసరం లేదు, it won't look good. Okay, so this is our main card, response echo card. కార్డ్స్ అయితే ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సేమ్ కాపీ పేస్ట్ చేశాను అనుకోండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ మోర్ ప్రాపర్లీ. సో వన్ మోర్ కార్డ్ కేమ్, చూసానా? సో ఈ కార్డ్కి మనం లైట్గా యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం. ఓకే, యానిమేషన్ అంటే యానిమేషన్ కాదు, జస్ట్ హోవర్ అయితే యాడ్ చేద్దాం. సో డాట్ హోవర్ బాక్స్ షాడో.
shadow we will mention it here. Okay, box shadow. So simple గా యాడ్ చేసాం. Six. ఓకే, సో ఎప్పుడైతే హోవర్ చేస్తామో ఇట్ విల్ జస్ట్ మనకు తెలుస్తుంది. ఓకే, హోవర్ అయినట్టు. ఓకే, సూపర్. సో దిస్ ఇస్ అవర్ డీటెయిల్స్. సూపర్, గాట్ ఇట్. ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నవ్ వి గాట్ ఎవ్రీథింగ్ రైట్. సో ఐ జస్ట్ రిమూవ్ దిస్ వన్. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ అయితే యాడ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు జస్ట్ మనం యూఐ మాత్రమే డిజైన్ చేసాం కదా. సంథింగ్ బార్డర్ కూడా ఉంది ఇక్కడ. సో బార్డర్ హియర్ వీ హ్యావ్ ద బార్డర్. రిమూవ్ దిస్. ఓకే, బార్డర్ రిమూవ్ చేసాము. సో మనం ఇక్కడ జావా స్క్రిప్ట్ అయితే జావా స్క్రిప్ట్ ఇంపోర్ట్స్. ఓకే, జావా స్క్రిప్ట్ అయితే యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జావా స్క్రిప్ట్ యాడ్ చేయాలి? బటన్కి ఫంక్షనాలిటీ ఇవ్వాలి కదా. సో ఎక్కడ ఉంది మన బటన్? సో దిస్ ఈజ్ హియర్. సో బటన్కి ఆన్ క్లిక్ సర్చ్ పోస్ట్ ఆఫీస్. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫంక్షన్ అసింక్ ఫంక్షన్ ఓకే, ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను, సింపుల్ ఫంక్షన్. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ console.log సర్చ్ బటన్ క్లిక్. ఓకే, సర్చ్ బటన్ క్లిక్ అంటే మన జావా స్క్రిప్ట్ లోడ్ అయిందా లేదా అని చెక్ చేయడానికి. సో నేను ఇప్పుడు ఇక్కడ సర్చ్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు మెసేజ్ అయితే వచ్చింది కదా. కన్సోల్లో మనకు మెసేజ్ వచ్చింది కదా, సర్చ్ బటన్ క్లిక్ అని. అంటే మన ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్, సో ఇక్కడ మనం కాన్స్ట్ బేస్ యూఆర్ఎల్. ఓకే, బేస్ యూఆర్ఎల్. నెక్స్ట్ వచ్చేసి కాన్స్ట్ పిన్ కోడ్ /endpoint. ఓకే, కాన్స్ట్ అన్ని కాన్స్ట్ తీసుకుంటున్నాను. ఎందుకు కాన్స్ట్ తీసుకుంటే మనము ఏమవుతుంది, చేంజ్ చేయలేం డేటాని. ఓకేనా? సో ఎందుకంటే ఈ డేటా నేను మళ్ళీ చేంజ్ చేయను కదా. ఓన్లీ వన్ టైం ఐ విల్ బీ మెన్షనింగ్ దిస్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంపోర్ట్స్ చేసుకుందాం. ఇంపోర్ట్స్ ఏమేమి చేసుకోవాలి? డామ్ ఎలిమెంట్స్ అన్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సర్చ్ ఇన్పుట్. సో మనం ఐడి ఇచ్చాం కాబట్టి సర్చ్ document.get element by id సర్చ్ ఇన్పుట్. ఓకేనా? సర్చ్ ఇన్పుట్. నెక్స్ట్ సర్చ్ బటన్, వీ డోంట్ వాంట్ ద సర్చ్ బటన్ ఎందుకంటే మనం ఆన్ క్లిక్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేసాము. నెక్స్ట్ రిజల్ట్ మెసేజ్. ఓకే, రిజల్ట్ మెసేజ్. What we will do is we'll mention clear button as well, right? Clear button కూడా మనకు కావాలి. సో search clear button, clear search. ఓకే, క్లియర్ బటన్ కూడా మనం జస్ట్ క్విక్గా డిజైన్ చేసేద్దాం. Where is this button? Button. Yeah, here we go. We'll just design this clear button. This should be, here's this ID. So we need to mention hash. Okay, clear. So దీనికి border radius సేమ్ గానే ఇద్దాం. సో బార్డర్ రేడియస్ కూడా సేమ్ గానే ఇద్దాం. కలర్స్ మాత్రమే మారుద్దాం. ఓకే, క్లియర్. సో బటన్ ఫైన్. సో 16 పిక్సెల్ ఉంది, మనం 14 పిక్సెల్ చేద్దాం. ఓకే, విచ్ ఇస్ నాట్ నీడెడ్ మచ్. యా, ఓకే. సో క్లియర్ బటన్ అయితే డిజైన్ చేసాము. క్లియర్ బటన్కి ఫంక్షనాలిటీ కూడా ఇంప్లిమెంట్ చేసేద్దాం ఫస్ట్. సో క్లియర్ బటన్
ఫంక్షన్ క్లియర్ సర్చ్ క్లియర్డ్. సో ఇక్కడ మనము మొత్తం ఇక్కడ ఉన్న డేటా మొత్తం క్లియర్ చేసేయాలి. ఓకే, ఇన్పుట్ టెక్స్ట్ వచ్చేసి క్లియర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ కూడా టెక్స్ట్ కంటెంట్ ఎంప్టీ చేస్తాము. పోస్ట్ ఆఫీస్ యొక్క ఇన్నర్ కంటెంట్ కూడా మనము ఎంప్టీ చేసేస్తాం. అండ్ వీ నీడ్ టు డిజేబుల్ ద స్పిన్నర్, రైట్? spinner dot style dot display none. ఓకే, డాక్యుమెంట్ డాట్ స్పిన్నర్కి మనం ఏం చేసాము, స్పిన్నర్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద జావా స్క్రిప్ట్లో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనం ఎలిమెంట్ సర్చ్ ఇన్పుట్కి గెట్ ఎలిమెంట్ బై ఐడి, రిజల్ట్ కూడా గెట్ ఎలిమెంట్ బై ఐడి, స్పిన్నర్ వచ్చేసి స్పిన్నర్. వేర్ ఇస్ ద స్పిన్నర్? సో స్పిన్నర్కి క్లాస్ నేమ్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, get element by class name. ఓకే, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ కాబట్టి మనం సేమ్ క్లాస్ నేమ్తో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి అరేలో మెన్షన్ చేయాలి. ఓకేనా, మనకి ఇక్కడ ఒకే ఎలిమెంట్ ఉన్న అరే ఆఫ్ 0 అనే మెన్షన్ చేయాలి. గాట్ ఇట్? సో పోస్ట్ ఆఫీస్ కంటైనర్, మనకు పోస్ట్ ఆఫీస్ కంటైనర్ ఎక్కడ? పోస్ట్ ఆఫీస్ డీటెయిల్స్ ఇది. ఓకే, పోస్ట్ ఆఫీస్ కంటైనర్, వేర్ ఇస్ దిస్? నో, వీ డోంట్ హ్యావ్ ద పోస్ట్ ఆఫీస్ కంటైనర్. సో ఇక్కడ చూసుకుంటే మనకు క్లాస్ నేమ్ వచ్చేసి పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి కదా. సో వాట్ ఐ విల్ డూ ఇస్ హియర్ ఇక్కడ మనం ఈ డేటా మొత్తం మ్యాప్ చేయాలి. ఓకే, దిస్ డేటా వీ నీడ్ టు మ్యాప్. ఓకే, సూపర్. ఇదంతా మ్యాప్ చేయాలి. ఇక్కడ నేను ఒక ఐడి క్రియేట్ చేస్తాను. ఐడి ఈక్వల్స్ టు పోస్ట్ ఆఫీస్ కంటైనర్ అని ఒక ఐడి అయితే క్రియేట్ చేశాను. ఐ విల్ కాపీ దిస్ ఐడి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కంటైనర్, ఐ విల్ జస్ట్ మెన్షన్ డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి పోస్ట్ ఆఫీస్ కంటైనర్. ఓకే, పోస్ట్ ఆఫీస్ కంటైనర్ అయితే మనం ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ దిస్ క్లియర్, ఎవ్రీథింగ్ విల్ గెట్ క్లియర్. ఓకే, క్లియర్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ గెట్ క్లియర్. సో ఇఫ్ ఐ అగైన్ రిఫ్రెష్ చేస్తే మనకు డేటా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏపీఐని కాల్ చేయాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఎండ్ పాయింట్ని కాల్ చేయాలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈజ్ యూజర్ ఎంటర్డ్ నెంబర్ ఆర్ టెక్స్ట్. ఓకే, ఎంటీ అయితే మనం జస్ట్ ఒక అలర్ట్ అయితే మెన్షన్ చేస్తాము, లేదంటే విల్ జస్ట్ మెన్షన్ దిస్ పాయింట్. Just console. Data item header. If there is nothing, then at the end we will mention the catch. Now here what we need to do, we need to remove this div, right? Manam ee div remove cheyali, and here we need to remove this. And CSS లోకి వచ్చేసరికి మనకు స్పిన్నర్. వేర్ ఇస్ ద స్పిన్నర్? క్లియర్ బటన్, సర్చ్ స్పిన్నర్. బై డిఫాల్ట్ నన్ అని మెన్షన్ చేయాలి, రైట్? బై డిఫాల్ట్ నన్ అని మెన్షన్ చేయాలి. సో కమింగ్ బ్యాక్ టు ద జావా స్క్రిప్ట్. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే క్వైరీ సర్చ్ ఇన్పుట్, మనం సర్చ్ చేసాం కదా ఇన్పుట్. సో ఆ ఇన్పుట్లో ఉన్న వాల్యూని మనం క్లియర్ చేస్తున్నాం, అంటే ఎక్స్ట్రా స్పేసెస్ ఇస్తే మనం క్లియర్ చేస్తున్నాం వాటిని. అండ్ ఒకవేళ ఎంటీ ఇన్పుట్ కనుక ఎంటర్ చేసాడనుకోండి, మనకు ఆల్రెడీ ఇక్కడ రిజల్ట్ మెసేజ్ ఉంది కదా. సో ఇక్కడ మనం రిజల్ట్ మెసేజ్ అలర్ట్ కాకుండా we will just mention the result message dot text equals to, okay, so here I will mention, and result message dot style equals to రెడ్ కలర్లో మెన్షన్ చేస్తాను. సో ఒకవేళ యూజర్ జస్ట్ ఇక్కడ ఏం ఎంటర్ చేయకుండా
జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ప్లీజ్ ఎంటర్ పిన్ కోడ్ ఆర్ ఇది వచ్చినట్టు. ఓకేనా. సో ఇది మనం రిజల్ట్ మెసేజ్ ఆల్రెడీ మనం వేరియబుల్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కదా ఎక్కడ. సో ఇక్కడ రిజల్ట్ మెసేజ్ అనేది రిజల్ట్ కంటైనర్లో రిజల్ట్ మెసేజ్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఓకే. సో ఈ రిజల్ట్ మెసేజ్లో మనము మెన్షన్ చేస్తున్నాం అనమాట. అండ్ వీఆర్ మేకింగ్ ద కలర్ టు బి రెడ్ కలర్ అంటే ఎర్రర్ కాబట్టి. ఓకేనా. సో ఒకవేళ ఇక్కడ మనం నెంబర్ ఎంటర్ చేస్తే నెంబర్ వచ్చినట్టు. ఓకే. నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేసినట్టు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాము, ఇఫ్ ద యూజర్ ఎంటర్డ్ సమ్ సార్ట్ ఆఫ్ డేటా, తర్వాత మనం ఏం చేస్తున్నాము, మనం స్పిన్నర్ని ఎనేబుల్ చేయాలి. రైట్. స్పిన్నర్ని ఎనేబుల్ చేయాలి. అండ్ రిజల్ట్ మెసేజ్లో మనం ఏం చేస్తామంటే ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ అని మెసేజ్ అయితే చూపిద్దాం. ఓకే. అండ్ హియర్ వీ విల్ మెన్షన్ ఇట్ ఇన్ ద బ్లూ కలర్లో మెన్షన్ చేద్దాం. అండ్ వీ విల్ క్లియర్ ద డేటా. ఏదైతే బై డిఫాల్ట్ ఏమైనా డేటా ఉంటే ఆ డేటాని మనం క్లియర్ చేద్దాం. ఓకేనా. డేటాని క్లియర్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము ట్రై క్యాచ్ బ్లాక్ ఇక్కడ యాడ్ చేసాం. ఎందుకంటే ఇక్కడ మనం ఏపీఐని కాల్ చేస్తున్నాం కదా. రైట్. సో ఇక్కడ మనం ఏపీఐని కాల్ చేస్తున్నాం కదా. సో ఏపీఐని కాల్ చేస్తున్నాం కాబట్టి సో ఏమవుతుంది, ఏపీఐని కాల్ చేస్తే డైనామిక్గా కొన్నిసార్లు ఎర్రర్ కూడా మనకు అక్కర్ అవుతుంది. రైట్. ఎర్రర్ కూడా జరుగుతుంది. సో అందుకనే మనము ట్రై క్యాచ్ బ్లాక్లో మెన్షన్ చేసాం కాబట్టి ఏదైనా ఎర్రర్ వస్తే మనం ఆ ఎర్రర్ని ఇక్కడ క్యాచ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మనం క్యాచ్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ సీ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫైనల్లీ. సో ఫైనల్లీ ఏంటంటే ఒకవేళ ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినా క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినా ఈ ఫైనల్ మాత్రమే ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సరేనా. ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయినా ప్రాపర్గా మనకు రెస్పాన్స్ వచ్చినా సరే, లేదా ఏదైనా ఎర్రర్ జరిగినా మనకు ఈ ఫైనల్లీ బ్లాక్ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకనే మనం ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఎండ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఒకవేళ ఈజ్ నాన్ అనేది ఏంటంటే ఇన్బిల్ట్ ఫంక్షన్, ఈజ్ నాట్ ఏ నెంబర్ అని. సో ఒకవేళ యూజర్ ఎంటర్ చేసింది నెంబర్ కాదు అనుకుంటే దెన్ మనం సిటీ ఎండ్ పాయింట్ అయితే తీసుకుంటాం. ఇది సిటీ ఎండ్ పాయింట్ కదా, ఇది తీసుకుంటాం. ఒకవేళ యూజర్ కనుక నెంబర్ ఎంటర్ చేస్తే మనం పిన్ కోడ్ ఎండ్ పాయింట్ అనేది తీసుకుంటాం. సో ఏదైతే ఎండ్ పాయింట్ వచ్చిందో ఆ ఎండ్ పాయింట్కి మనము యూజర్ పంపించిన డేటాని మెన్షన్ చేసి ఏపీఐని కాల్ చేస్తాం. ఓకే. ఏపీఐని కాల్ చేస్తాం. వన్స్ వీ గాట్ ద డేటా, ఏపీఐ రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనకు చూడండి ఏపీఐ రెస్పాన్స్ వస్తుంది కదా, ఏపీఐ రెస్పాన్స్ పోస్ట్ ఆఫీస్ అని. ఓకే. సో డేటా ఆఫ్ 0 మనకు పోస్ట్ ఆఫీస్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనం ఆ డేటా మొత్తం ఇక్కడ చూసుకుంటే మ్యాప్ ఫంక్షన్ యూస్ చేసి, ఓకే, ఫర్ ఈచ్ ఇక్కడ ఫర్ ఈచ్ యూస్ చేసాము. కావాలంటే మ్యాప్ ఫంక్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఈచ్ యూస్ చేసి మనం ఏం చేసాము, పోస్ట్ ఆఫీసెస్ ఇక్కడ చూసుకుంటే మనకు మెసేజ్ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అని వచ్చింది కదా. సో ఈ పోస్ట్ ఆఫీస్లో మనము మ్యాప్ చేస్తున్నాం అనమాట. ఓకే. మ్యాప్ చేస్తున్నాం. సో మనం ఏదైతే డివ్ క్రియేట్ చేసామో, సిఎస్ఎస్ యాడ్ చేసామో వాటికి డేటా మొత్తం మ్యాప్ చేస్తున్నాం. సో వీటికి మనం సిఎస్ఎస్ ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసాం కదా. సో ఆల్రెడీ మనం టెస్ట్ చేసాం కదా, డేటా ఐటమ్, హెడర్, ఈ కంటెంట్ అంతా. సో ఆ డేటాని ఇక్కడ జస్ట్ మనం మ్యాప్ చేసి మెన్షన్ చేసేస్తున్నాం. ఓకే. నౌ కమింగ్ బ్యాక్ టు హియర్. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ ఒక పిన్ కోడ్ ఎంటర్ చేస్తాను, 6,02,000. ఎంటర్ దిస్, ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్. చూడండి మనకు వన్స్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత వీ కెన్ ఏబుల్ టు సీ ద కంప్లీట్ డీటెయిల్స్. ఓకే. నేను క్లియర్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ గెట్ క్లియర్. సో నేను ఇక్కడ జస్ట్ చెన్నై అని సర్చ్ చేస్తాను. వెన్ ఐ సర్చ్ దిస్, చూడండి చెన్నైలో టోటల్ 17 బ్రాంచెస్, 17 పోస్ట్ ఆఫీస్ బ్రాంచెస్ ఆర్ ప్రజెంట్. ఓకేనా. సో ఐ జస్ట్ మేక్ ఇట్ లైక్ దిస్. సో మనకు చెన్నైలో కంప్లీట్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచెస్ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి. తమిళనాడు చూడండి, డెలివరీ స్టేటస్ అండ్ వీ హ్యావ్ ద బ్రాంచ్ టైప్. ఆ బ్రాంచ్ టైప్ ఏంటి అనేది సబ్ పోస్ట్ ఆఫీస్. ఇవన్నీ సబ్ పోస్ట్ ఆఫీసెస్. సో ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏపీ నుంచి అయితే వస్తున్నాయి. నౌ వీ కెన్ గివ్ ఎనీ పిన్ కోడ్. సమ్వన్ ప్లీజ్ గివ్ మీ ద పిన్ కోడ్. నౌ ఐ విల్ జస్ట్ క్లియర్ ద డేటా. Just message your pin code. I will search that. Just message your pin code. Okay, someone sent the pin code. I'll just search the pin code. Chudandi, if I search the pin code, now you can see you have Gannavaram,
Kambhampadu, something, some names and all came. Guntur is the district and Andhra Pradesh is the state. So for example నేను ఇక్కడ invalid pin code ఎంటర్ చేశాను అనుకోండి 9999. ఓకే, ఇన్వాలిడ్ పిన్ కోడ్ ఎంటర్ చేశాను అనుకోండి. నో వాట్ విల్ హ్యాపెన్, నో పోస్ట్ ఆఫీసెస్ ఫౌండ్ ఫర్ ద గివెన్ ఇన్పుట్, ఎందుకంటే అది ఇన్వాలిడ్ పిన్ కోడ్ కాబట్టి. ఓకేనా. సో మీరు ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గుంటూరు అని టైప్ చేస్తాను. ఓకే, గుంటూరు. సో చూడండి, టోటల్ గుంటూరులో 43 పోస్ట్ ఆఫీసెస్ ఆర్ దేర్. ఓకేనా, గుంటూరులో టోటల్ మనకు 43 పోస్ట్ ఆఫీసెస్ ఆర్ దేర్. సో ఆ 43 పోస్ట్ ఆఫీసెస్ ఏంటి, ఆ బ్రాంచ్ నేమ్స్ ఏంటి, ఆ టైప్ ఆఫ్ బ్రాంచ్ ఏంటి, ఓకే, అది డెలివరీ స్టేటస్, దాని యొక్క డెలివరీ స్టేటస్ ఏంటి, కంప్లీట్గా మనకు ఇక్కడైతే వస్తుందన్నమాట. సో వన్ మోర్ థింగ్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్, సో ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం స్క్రోల్ అవుతుంది కదా, కంప్లీట్ స్క్రీన్ స్క్రోల్ అవుతుంది. బట్ వీ నీడ్ టు మేక్ ఓన్లీ దిస్ టు బి స్క్రోల్. ఈ కంటెంట్ మాత్రమే స్క్రోల్ అయ్యేటట్టు పెట్టాలంటే మనం ఏం చేయాలి. సో ఇక్కడ మనకు HTML వచ్చేసరికి క్లాస్ నేమ్ పోస్ట్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ దీనికి CSS అయితే డిజైన్ చేస్తున్నాము. ఓకే, సో హియర్ మ్యాక్స్ హైట్, ఓకే, I will mention 60 VH, vertical view height, overflow auto y. ఓకే, మ్యాక్సిమం 60% మనం స్క్రీన్లో చూపించి ఓన్లీ కంటెంట్ మాత్రమే స్క్రోల్ అయ్యేటట్టు. ఓకేనా, ఓన్లీ కంటెంట్ మాత్రమే స్క్రోల్ అయ్యేటట్టు. నీడెడ్ we will give the padding here, padding 10 pixels. ఓకే, కావాలంటే హియర్ we will give justify items, center, align items, center. సో మొత్తం సెంటర్లో వచ్చేటట్టు. ఓకే, గాట్ ఇట్, క్లియర్. సో ఇలా మనం సింపుల్ అప్లికేషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. అర్థమైందా. సో ఒకవేళ మనం ఇక్కడ ఇన్వాలిడ్ నేమ్ కనుక ఎంటర్ చేసామనుకోండి, అండ్ ఇఫ్ యూ సర్చ్ నో పోస్ట్ ఆఫీస్ ఫౌండ్ ఫర్ ద గివెన్ ఇన్పుట్, ఓకేనా, నో పోస్ట్ ఆఫీస్ ఫౌండ్ ఫర్ ద గివెన్ ఇన్పుట్. ఓకే, ఈ అవుట్పుట్ మనకి ఎక్కడ వస్తుంది, నో పోస్ట్ ఆఫీస్ ఫౌండ్ అని. ఇట్ విల్ గో టు ద ఎల్స్ బ్లాక్. ఓకే, ఇట్ విల్ గో టు ద ఎల్స్ బ్లాక్. ఇక్కడ చూడండి, మనము నో పోస్ట్ ఆఫీసెస్ ఫౌండ్ ఫర్ ద గివెన్ ఇన్పుట్ అని మెన్షన్ చేసాం కదా రిజల్ట్ మెసేజ్లో. సేమ్ ఆ అవుట్పుట్ అయితే మనకి ఇక్కడ యూఐలో కనిపిస్తుంది అనమాట. అర్థమైందా. సో ఒకవేళ మనం ఇక్కడ ఎండ్ పాయింట్ కనుక ఇన్వాలిడ్ కనుక మెన్షన్ చేసామనుకోండి, ఎండ్ పాయింటే ఇన్వాలిడ్గా మెన్షన్ చేస్తే ఇట్ విల్ గో టు ద క్యాచ్ బ్లాక్. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ ఇప్పుడు హిట్ చేస్తే నో పోస్ట్ ఆఫీసెస్ ఫౌండ్, ఎండ్ పాయింట్ కూడా రాంగ్ ఉంటే ఇట్ ఈస్ కమింగ్ టు ద క్యాచ్ బ్లాక్, ఎల్స్ బ్లాక్ వెళ్తుంది. బట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ మెన్షన్ హియర్, సేవ్ దిస్, search, processing your request, ఇక్కడ ఎండ్ పాయింటే రాంగ్గా మెన్షన్ చేసాము. కావాలంటే మీరు ఇన్స్పెక్ట్ చేసి చూసుకోవచ్చు. లెట్ మీ జస్ట్ రిఫ్రెష్ దిస్, జస్ట్ మెన్షన్ దిస్, హిట్ దిస్. ఇప్పుడు చూడండి, ఎండ్ పాయింట్ రాంగ్గా ఎంటర్ చేసాము కదా, మనము రాంగ్గా ఎండ్ పాయింట్ ఎంటర్ చేసాము. ఓకేనా, రాంగ్ ఎండ్ పాయింట్. సో ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ గివ్ ద ఎర్రర్ రెస్పాన్స్. చూడండి ఏమైంది, ఇట్ థ్రోన్ ద ఎర్రర్. ఇప్పుడు ఈ ఎర్రర్ మనకి ఎక్కడికి వచ్చింది, క్యాచ్ బ్లాక్ వచ్చేసింది. ఎందుకంటే ఆ ఎండ్ పాయింట్ కరెక్ట్ కాదు. ఇప్పుడు కన్సోల్ కూడా చూడండి, మనం ఏమైంది, ఇక్కడ మనం కన్సోల్ పెట్టున్నాం కదా క్యాచ్లో, కన్సోల్ ఎర్రర్ ఇన్ ఫెచ్చింగ్ ద డేటా. ఇక్కడ చూడండి టైమ్ అవుట్ ఎర్రర్ అయితే వచ్చింది, ఎందుకంటే ఆ ఏపీఐ అనేది లేదు కాబట్టి టైమ్ అవుట్ ఎర్రర్ అయితే వచ్చింది. ఓకేనా. And here whatever the message that we mentioned here, an error occurred while fetching the data, please try again. So ఆ మెసేజ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాం మనం అనమాట. Now let's make this to be proper. Okay, let's test one more time. Okay, Vijayawada. So you can see this. So Vijayawada, total 5 branches, 5 post offices are there in Vijayawada. Okay, so here you can see the things. Okay, ఇక్కడ మనం చూసుకోవచ్చు. విజయవాడ వచ్చేసి హెడ్ పోస్ట్ ఆఫీస్, రిమైనింగ్ ఆల్ వచ్చేసి మనకు సబ్ పోస్ట్ ఆఫీసెస్, కృష్ణా డిస్ట్రిక్ట్.
Okay, so for example, if I search 524002, okay, this is the pin code for the Nellore. You can see total 19 post offices are there for this particular pin code. Okay na? So ila manamu simple applications aithe with the help of this HTML, CSS and JavaScript we can implement. Clear? So like this you can implement and design any kind of applications. ఇక్కడ చూసుకునే మనకు HTML అయితే చాలా సింపుల్గా డిజైన్ చేసాం, బట్ మనకు డైనమిక్గా డేటా వస్తుంది కదా, ఏపీఐ నుంచి డేటా వస్తుంది కాబట్టి దట్ ఈస్ వై వీ కెన్ ఏబుల్ టు సీ లాట్ ఆఫ్ డేటా ఇన్ ద UI. That is why we can able to see lot of data in the UI. Got it? Okay, super. So let me stop the recording.